హాయ్ ఫ్రెండ్స్, మనము అతి తొందరలో స్నేహాలని బంధాలని అన్నిటినీ మిస్ అవ్వబోతున్నాం. నాకు తెలిసి ఒక 25 ఇయర్సే ఈ మాత్రమన్నా ఉండిద్ది. కనీసం ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడేవాడైనా కూడా ఈ 25 సంవత్సరాలే. ఇప్పటికే ఫోన్ చేస్తే మళ్ళీ చేస్తాను ఉండరా, నేను బిజీగా ఉన్నానని చెప్పే రోజులు వచ్చేసినాయి. తండ్రి కొడుకు చేసినా, కొడుకు తండ్రికి చేసినా, ఫ్రెండ్స్కి చేసినా, ఎవరు చేసినా కానీ అసలు ఆ రోజులు వచ్చేసినాయి. ఆఖరికి మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా జస్ట్ ఎవరో సాల్వ్ చేస్తారని కాదు, కానీ ప్రాబ్లమ్ని జస్ట్ మనము దాన్ని ఎవరికైనా చెప్పుకుంటే కదా కొంచెం బాధ తీరేది. కష్టం తీరకపోయినా బాధ తీరుదిగా. ఆ బాధ తీరాలి అంటే అతి దగ్గరలో 25-30 ఏళ్లలో ఆన్లైన్లో అది కూడా బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక్క గంటకి ఇంతనిచ్చి సమ్ రేట్ ఇచ్చి ఒక ఫ్రెండ్ని బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు ఫ్రెండ్ యాప్ అనే వచ్చేసింది కదా, నిమిషానికో ఎంతో సంథింగ్ నాకైతే తెలియదు, కానీ ఫ్రెండ్ యాప్లో మనకు కావాల్సిన ఫ్రెండ్ని ఆన్లైన్లో చాటింగ్ చేసి మనీ పే చేసి అయిపోతుంది. అలాగా వచ్చినాయి కదా. ఒకప్పుడు అమృతం సీరియల్లో మా చిన్నప్పుడు చాలా ఫేమస్ కదా అది. ఆ అమృతం సీరియల్లో వాడి షాప్ ఓనర్ వాడిది చేతక్ బండి వేసుకొస్తాడనమాట ఏదో పని మీద. ఆ పని మీద వేసుకొచ్చి పలానా ఏరియా అని ఎక్కించుకొని 10 రూపాయలు వసూలు చేస్తాడు. లాస్ట్గా ఓనర్ కూడా చూస్తాడు, ఆడి కూడా ఎక్కుతాడు. అది కామెడీ అయిపోయింది. ఆ తర్వాత రాను ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ లోపు ర్యాపిడో వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని అలా క్రియేటివిటీ అంటే బ్రతకడానికి సంపాదన కావాలి. కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. అందరూ సాఫ్ట్వేర్ అంటున్నారు, ఇంకా లేకపోతే అమెరికా అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. సరే, సంథింగ్ ఏం పర్లేదు, అది మన ఇష్టం కాదు కదా, ఎవరిష్టం వాళ్ళే. ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఒక మనిషి టైం స్పెండ్ చేసుకోలేనంత ఇదిగా రోజులు మారిపోకూడదుగా. 10,000 సంపాదించేవాడు అలాగే అయిపోతున్నాడు, 1,00,000 రూపాయలు సంపాదించేవాడు అలాగే అయిపోతున్నాడు. లాస్ట్కి ఇప్పుడు ఫ్రెండ్ యాప్ లాగానే ఫ్యూచర్లో ఒక గంటకనో అరగంటకనో ఒక ఫ్రెండ్ని బుక్ చేసుకొని ఇలా ఇంకా రోడ్డు మీదనే అలా నడుచుకుంటూ వెళ్తూ ఆ గంట టైం స్పెండ్ చేసి వాడి కష్టాలు చెప్పుకోవడం, వాడి ఆనందాలు చెప్పుకోవడం. ఎందుకంటే వాడితో ఫ్రెండ్ కలిసేవాడు లేడు. పేరెంట్స్ కలవడానికి పేరెంట్స్ దగ్గర ఇక్కడ ఉండడు. పేరెంట్స్కి వీడిని కలవాలన్నా వాళ్ళ దగ్గర వీళ్ళు ఉండరు, వీడు వాళ్ళ దగ్గర ఉంటాడు. అలాంటి రోజులు వచ్చేస్తాయి. జై హింద్.